గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం నుంచి 20వ వచనం వరకు చదువుకుందాం. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15 నుంచి 20 వరకు. శక్యమైతే మీరు చెప్పుకొనిన ధన్యత ఏమైనది? శక్యమైతే మీ కన్నులు ఊడబీకి నాకిచ్చివేసియుందురని మీ పక్షమున సాక్ష్యము పలుకుచున్నాను. నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతినా? వారు మీ మేలు కోరి మిమ్మును ఆసక్తితో వెంటాడువారు కారు. మీరే తమ్మును వెంటాడవలెనని మిమ్మును బయటికి త్రోసివేయగోరుచున్నారు. నేను మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమే గాక ఎల్లప్పుడూ మంచి విషయములో ఆసక్తిగా నుండుట యుక్తమే. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందేర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. మిమ్మును గూర్చి ఎటూ తోచకయున్నాను. నేనిప్పుడే మీ మధ్యకు వచ్చి మరి ఒక విధముగా మీతో మాట్లాడగోర్చున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. యొక్క సాయంత్రకాల సమయంలో మీ సన్నిధికి చేయడానికి మీరు చూపించిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి, తరుణాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. నాయన మాతో మాట్లాడుతూ మమ్మల్ని గద్దిస్తూ పోషిస్తున్న విధానాన్ని బట్టి, మా ఎడల మీరు కలిగి ఉన్న ఉద్దేశాన్ని బట్టి, ప్రేమ కృప వాత్సల్యతలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. మీ విశ్వాస్యతను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. నాయన మీ ప్రణాళికలను బట్టి, సార్వభౌమాధికారాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీ మహాపరిశుద్ధతను బట్టి మీకు వందనాలు ప్రభువా. ప్రభువా నాయన మాకు దయచేసిన రక్షణ బట్టి, యేసు ప్రభువా కలువరి శిలువలో మీరు చేసిన త్యాగాన్ని బట్టి మనం ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. పరిశుద్ధ ఆత్మదేవ మమ్మల్ని పట్టించుకుంటూ నడిపిస్తూ క్రమశిక్షణలో ఉంచడానికి ఇష్టపడుతున్నందుకు ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. మాతో మాట్లాడుతున్నందుకు మీకు ప్రభువా వేలాది వందనాలు స్తోత్రాలు. వాక్యాన్ని బట్టి ప్రభువా మీకు వందనాలు. మీ హెచ్చరికలను బట్టి, మీ ఆదరణను బట్టి మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాం ప్రభువా. మాతో మాట్లాడమని, వినిగ్రహించలోబడ్డానికి కృప చూపించమని, మా ప్రతి అవసరత ఆత్మీయ అవసరత ఎరిగిన దేవుడు కనుక ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ప్రభువా మాకు కావలసిన విశ్వాసం, ధైర్యం దయచేయమని ప్రభువా నాయన మీ వాక్యం వింటున్నప్పుడు లోబడే మనసు, ప్రభువా నాయన గ్రహించగలిగే హృదయం దయచేయమని ప్రాధేయపడతా ఉన్నాం. ప్రభు ఘనత మహిమ ప్రభావాలు ప్రభా మీకు ఆరోపిస్తూ ఉన్నాం. ప్రతి అంధకార శక్తిని, ఆటంకాన్ని దూరపరచమని యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. మహారాష్ట్ర అనే రాష్ట్రంలో, మన దేశంలో 90 సంవత్సరాల ప్రాంతం 90స్లో లాతూర్ అనే ప్రాంతంలో చాలా పెద్ద భూకంపం వచ్చింది. చాలామందికి పెద్దవారికి కొంచెం గుర్తుండి ఉండొచ్చు. అది చాలా పెద్ద భూకంపం వచ్చి చాలామంది చాలా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. చాలా అంతగా భారతదేశం అంతా కూడా వణికిపోయింది ఆ భూకంపాన్ని చూసి. ఎందుకంటే చాలా భయంకరంగా, ఎలాగంటే ఏదో వెంటాడి మృత్యువు మనుషుల్ని చంపినట్లు అయింది. అప్పుడు ఆ భూకంపంలో కొంతమంది వాళ్ళు అంటే మరణించకుండా బయటపడ్డ వాళ్ళు కొంతమంది తెల్లవారి ఒక ట్రాక్టర్లో వేరే ప్రాంతానికి తరలిపోతూ వాళ్ళ సామాన్లు అవి పట్టుకొని ట్రాక్టర్లో వెళ్ళిపోతా ఉన్నారు బ్రతికిన వాళ్ళు. అయితే ఆ ట్రాక్టర్ వాగులో మునిగి చనిపోయారు. వాళ్ళు వాగు దాటుతూ ఉండగా వాగులో మునిగి చనిపోయారు. అంటే మృత్యువు వెంటాడి చంపినట్లుగా అయిపోయింది. అయితే వరంగల్లో ఒక సంఘం వాళ్ళు, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు, భారతదేశం అంతా కదిలిపోయి చాలామంది ఆర్థిక సాయం చేశారు, చాలామంది డొనేషన్స్ చేశారు. అయితే వరంగల్లో సంఘం వాళ్ళు ఏం చేశారంటే, డబ్బులు మనం పంపించడం కంటే అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతంలో పరిస్థితులు అబ్జర్వ్ చేసి అక్కడ అవసరత ఉన్న వాళ్ళకి డబ్బులు ఇద్దామని చెప్పి వీళ్ళు డబ్బులు పట్టుకొని అక్కడికి వెళ్ళారు. లాతూర్ అనే ప్రాంతంకి వెళ్తే వీళ్ళు సాయం చేశారు. అయితే అక్కడ ప్రజలతో వాళ్ళతో మాట్లాడుతూ, కొంతమంది క్రైస్తవులతో అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు
వాళ్ళు ఒక స ఒక స ఒక విషయాన్ని చెప్పారు ఆయనకి. ఏం చెప్పారంటే ఆహ్, భూకంపానికి ముందు కొన్ని రోజుల క్రితం ఇద్దరు సువార్థికులు ఆ ప్రాంతానికొచ్చారండి. వచ్చి దేవుని సువార్త చేయడానికి ఊరంతా తిరిగి ఆహ్, ఆహ్, దేవుని సువార్త చేశారు. అయితే కొంతమందికి పడని వాళ్ళేం చేశారంటే, వాళ్ళిద్దరిని పట్టుకొని చెట్టుకి వేలాడదీసి భయంకరంగా హింసించి చంపేశారండి. ఇద్దరు చనిపోయారు. ఆ తర్వాత ఇటువంటి సంఘటన జరిగింది అని వాళ్ళు షేర్ చేశారు ఆయనతో. చేస్తే ఆయనొచ్చి వరంగల్‌లో సంఘంలో చెప్పారనమాట ఈ విషయం. సో, అంటే దేవుని ఉగ్రత అనేది చాలా భయంకరంగా అంటే ఉంటది. మనకి చాలా సార్లు మనకు అర్థం కాకపోవచ్చు. దేవుడి ప్రేమ, దేవుని కృప మనకి తెలుసు. మనం అనుభవిస్తున్నాం. కానీ మన పాపం లేపోతే మన మన వ్యతిరేక స్వభావం, మన హృదయం ఇవన్నీ దేవునికి వ్యతిరేకంగా భయంకరంగా ఉన్నాయి మన స్వభావం. సో, దేవుని మాటకి లోబడకపోతే, దేవుని వాక్యానికి లోబడకపోతే, వినకపోతే, దాని పర్యవసానం మనకిప్పుడు తెలియకపోవచ్చు. కానీ చాలా భయంకరంగా ఉంటది. చాలా భయంకరంగా. నరకం అనేది మనం ఊహించలేం. సో, దేవుడు అప్పుడప్పుడు తన ఉగ్రత కొన్ని కొన్ని సంఘటనల్లో కొన్ని కొన్ని సమయాల్లో దేవుడు చూపిచ్చాడు చాలా సార్లు. మనం వాటిని ఉదాహరణలుగా తీసుకొని, హెచ్చరికలుగా తీసుకొని మనం జీవితాలను మార్చుకోవాల్సిన అవసరం ఉంది. దేవుని వాక్యం మాట్లాడుతున్నప్పుడు, దేవుని వాక్యాన్ని ప్రజలకి చెప్పడానికి దేవుని వాక్యోపదేశకులొచ్చినప్పుడు, వాళ్ళ పట్ల చాలామంది వ్యతిరేకత చూపించినప్పుడు దేవుని ఉగ్రత కనిపించింది. అయితే అది ఒక ఎత్తైతే దేవుని ప్రజలే, దేవుణ్ణి ఎరిగిన ప్రజలే, క్రైస్తవులని చెప్పుకుంటున్న వాళ్ళు కూడా చాలామంది దేవునికి లోబడట్లేదు. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవట్లేదు. దేవుని హెచ్చరికలకి ఇష్టపడట్లేదు. దేవుని క్రమశిక్షణకి ఇష్టపడట్లేదు అనేక మంది క్రైస్తవులతో సహా. అటువంటి పరిస్థితుల్లోనే గలతీ సంఘం ఉంది. గలతీ సంఘాలు అక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్నటువంటి విశ్వాసులు అనేక మందికి నిజమైన సువార్త, నిజమైన దేవుని యేసు ప్రభు వారి యొక్క మార్గం ఇష్టపడక ఈ క్ మా దేవుని నమ్ముకున్న వాళ్ళే, అంగీకరించిన వాళ్ళే అన్యుల నుంచి దేవుడు రక్షించుకున్న తర్వాత ఎప్పుడైతే ఈ తప్పుడు బోధకులు ఈ యూదులు వాళ్ళ ఆచారాల్ని, వాళ్ళ పద్ధతుల్ని సంఘాల్లోకి తీసుకొచ్చి, పౌలుకి వ్యతిరేకమైనటువంటి ఒక గుంపుని, లేకపోతే పౌలు భక్తులు చెప్తున్న వాటికి వ్యతిరేకించే వాళ్ళు తయారైపోయారు. ఇది చాలా భయంకరమైన పరిస్థితి. మనం ఆలోచిస్తే అంటే మనకి పెద్దగా మనకి ఎంత ఎక్కువగా వాక్యాన్ని ధ్యానం చేస్తే మనకి ఆ పరిస్థితి అంత ఎక్కువగా అర్థమవుతుంది. ఎందుకంటే పౌలు యొక్క బాధ లేకపోతే పౌలు భక్తుని యొక్క భారం ఏంటి అనంటే ఆయన్ని కేర్ చే సువార్తను తీసుకొచ్చిందే ఆయన. సువార్త వాళ్ళకి చెప్పిందే ఆయన. కానీ ఆయన పట్ల ముందు సువార్తను వాళ్ళ ముందుకు తీసుకొచ్చినప్పుడు వాళ్ళ ప్రవర్తన వేరేగా ఉంది. ఎప్పుడైతే తప్పుడు బోధకులొచ్చి వాళ్ళని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారో, ఆల్మోస్ట్ మోసంలో పడిపోయారు. పౌలు భక్తుని పట్ల వాళ్ళ వైఖరి మారిపోతా ఉంది. ఒక శత్రువులాగా పౌలు భక్తుడయిపోయాడు అని ఇక్కడుంది. ఎందుకు అంటే చూడండి, ఈ సువార్తని ఎలాగైతే వీళ్ళు అనేక మంది అన్యులు అంగీకరించట్లేదో, ఈ రోజుల్లో కావచ్చు, పాత రోజుల్లో కావచ్చు, చాలా మందికి సత్యం ఇష్టం లేని పరిస్థితుల్లో ఉన్నారు. సత్యం ఇష్టం లేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎవరైతే దైవ భక్తులు దేవుని సువార్త చేయడానికి వాళ్ళ ప్రాణాలు సైతం త్యాగం చేసి, తెగించి, వాళ్ళ జీవన వ్యాపారాలను వదులుకొని, ఈ జీవితాన్ని ఈ లోకానుసారమైన జీవితాన్ని వదులుకొని, లేకపోతే ఈ లోకపు ఆకర్షణలకు లొంగకుండా, వాళ్ళ జీవితాలు సమర్పించుకొని, దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి తీర్మానించుకొని, ఆ ప్రజల మధ్యకి వెళ్ళి వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏమీ నష్టం లేదు.
మనం ఆలోచిస్తే వాళ్ళకి ఏమీ నష్టం లేదు. వాళ్ళ జీవితాలు బాగుపడడానికి వీళ్ళు చేస్తున్న పనిని వ్యతిరేకిస్తా ఉన్నారు. అలాగే దేవుని సేవకులకు కూడా ఇటువంటి పరిస్థితి ఎదురవుతా ఉంది. సంఘ చరిత్రలో పౌలు భక్తుని గాని, ఇంక మిగతా వాళ్ళని గాని, శిష్యుల్ని గాని, అనేక భక్తుల్ని గాని మనం చూస్తున్నప్పుడు అనేక మంది ప్రాణాల్ని త్యాగం చేసేసారు. జిమ్ మిల్లెట్ అనే ఆయన ఈక్వెడార్ అనే ప్రాంతానికి వెళ్ళి అనాగరికులు, నరమాంస భక్షకులు అటువంటి వాళ్ళ మధ్యకెళ్ళి దేవుని సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు ఆయన్ని, ఆయన స్నేహితుల్ని సువార్త పంచుకోక ముందే చంపేశారు. అంత భయంకరమైన పరిస్థితి. అలాంటి స్వభావమే క్రైస్తవ లోకంలో కూడా ఈ చివరి దినాల్లో చాలా ఎక్కువగా కనిపిస్తా ఉంది. ఎవరైతే తప్పుడు బోధకులున్నారో, ఎవరైతే దొంగ మాటలు చెప్తున్నారో, దేవుని వాక్యానికి వ్యతిరేకమైన మాటలు చెప్తున్నారో, వాళ్ళ వైపు ఆకర్షింపబడుతున్నారు. ఎవరైతే సత్యం చెప్తున్నారో, ఎవరైతే దేవుని నిజాయితీగా ధనానికి, లోకానికి, శరీరానికి ఆశపడకుండా వాక్యం చెప్తున్నారో, వాళ్ళని నమ్మే ప్రజలు తక్కువగా ఉన్నారు. ఎవరైతే ప్రజల ప్ర ప్రజల్ని మభ్యపెట్టి, ప్రజలకు అనుకూలమైనటువంటి మాటలు చెప్తూ, ఈ లోకానుసారమైనటువంటి విధానంలోకి నెడుతున్నారో, దేవునికి దూరం చేస్తున్నారో, వాళ్ళని ప్రజలు విశ్వాసులని చెప్తున్న వాళ్ళు ప్రేమిస్తున్నారు. ఎవరైతే సత్యం చెప్తున్నారో, వాళ్ళని ద్వేషిస్తున్నారు. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితి. సువార్తను ఎలాగైతే అన్యులు అంగీకరించట్లేదో, అనేక మంది త్రోసిపుచ్చుతున్నారో, దేవుడిని రిజెక్ట్ చేస్తున్నారో, క్రైస్తవులని, విశ్వాసులని చెప్పుకుంటున్న వాళ్ళు కూడా అలాగే ప్రవర్తిస్తా ఉన్నారు. మనం చూస్తే. ఎంత భయంకరం అంటే అంత భయంకరమైన పరిస్థితుల్లో క్రైస్తవ లోకం నెట్టబడతా ఉంది. క్రైస్తవులని చెప్పుకుంటున్న వాళ్ళు, విశ్వాసులని చెప్పుకుంటున్న వాళ్ళు, యేసు ప్రభువారికి సంబంధం లేని ఒక సువార్త కాని, ఒక సువార్తల వైపు, దేవునికి ఇష్టం లేని మార్గం వైపు తిరిగిపోతూ క్రైస్తవులనే చెప్పుకుంటూ ఉంటున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. గలతీ సంఘం యొక్క పరిస్థితి అలాగే ఉంది. మనకి మాటలు చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు సంఘం ఇదే పరిస్థితుల్లో ఉంది. సంఘంలో అనేక మంది విశ్వాసులని చెప్పుకుంటున్న వాళ్ళ జీవన విధానం, జీవిత శైలి దేవునికి వ్యతిరేకంగా అయిపోయింది. జీవితం మార్చుకోవాలని ఇష్టపడట్లే. లోకంలో కలిసిపోతూ లోకానుసారమైన జీవితం జీవిస్తూ క్రైస్తవులని చెప్పుకుంటున్న వాళ్ళే కనిపిస్తా ఉన్నారు అనేక మంది. కానీ సాయంత్రకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుంది ఏంటంటే, మనం అలా ఉండకూడదు. మనం మన జీవితాలను మార్చుకోవాలి. మన జీవితాలని వాక్యానికి అనుగుణంగా, దేవునికి అనుగుణంగా, పరిశుద్ధాత్మ దేవునికి అనుగుణంగా మన జీవితాలను మార్చుకోవడానికి ఇష్టపడాలి. దీనికోసమే ఈ శక్తివంతమైన మాటలు మన మధ్య దేవుడు ఉంచుతున్నాడు. ఈ మాటలు మనకెంతైనా అవసరం. చూడండి పౌలు భక్తుడు తన పరిస్థితిని ఆ సంఘంలో ఎలాగా తనని ముందు పరిస్థితి ఎట్లా ఉంది, ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది అన్నది వివరిస్తా ఉన్నాడు ఈ వచనాల్లో మనం చూస్తే. ఒకప్పుడు ఎలాగుండేవాళ్ళంటే 15వ వచనంలో గలతీలు పౌలు భక్తుడు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకి సువార్త పరిచర్య చేస్తా ఉన్నప్పుడు వాళ్ళ పరిస్థితి వాళ్ళు ఎలాగుండేవాళ్ళంటే పౌలు భక్తుని ఎంత ప్రేమించేవాళ్ళంటే చూడండి. మీరు చెప్పుకొని శక్యమైతే మీ కన్నులు ఊడబీకి నాకు ఇచ్చివేసి ఉందిరని మీ పక్షమున సాక్ష్యం పలుకుచున్నాను. చూసారా? ఆయన కన్నులకి జబ్బు కళ్ళు ఉండేవి. ఆయనకి చాలా ఐ ప్రాబ్లమ్ ఉంది ఆయనకి. దాంతో సఫర్ అవుతున్నప్పుడు వాళ్ళ మధ్యకెళ్ళి సువార్త ప్రకటించాడాయన. సో, అప్పుడు అసలంటే ఆయన కళ్ళు సేవ్ జేయటానికి లేకపోతే వాళ్ళు చాలా ప్రేమించారన్నది. ఆయన జబ్బు కళ్ళున్నా, లేకపోతే ఆ ఇన్ఫెక్షన్ ఉన్నా, లేకపోతే ఏదున్నా మనకు కూడా ఇలాంటిది ఏమవుతదో, ఇదవుతదా, అదవుతదా అని ఆలోచించుకోకుండా వాళ్ళు చేరదీశారు. పౌలు భక్తుల మాటలు వినడానికి ఇష్టపడ్డారు. అన్యులు యేసు ప్రభువారిని నమ్ముకున్నారు. ఆయన పరిస్థితి అట్లా ఉన్నా సరే ప్రేమించారంట. అటువంటి వాళ్ళు అన్యులు అయినా సరే వాళ్ళు దేవుడికి తెలియకపోయిన సమయంలో ప్రేమించారు. కానీ ఇప్పుడు సత్యం వైపు దే పౌలు భక్తుడు చెప్తున్న సత్యం వైపు నుంచి దూరం అయిపోతూ
పౌలు భక్తుడే శత్రువు అయిపోయాడు వాళ్ళకి. ఇటువంటి మార్పు ప్రస్తుత కాలంలో విపరీతంగా జరుగుతోంది. ప్రస్తుత కాలంలో క్రైస్తవ లోకంలో విపరీతంగా జరుగుతుంది. తప్పుడు బోధకులు ఫ్లరిష్ అయిపోతుంటే మనం చూస్తాం. టీవీల్లో చెప్తున్న వాళ్ళు అనేక మంది, లేకపోతే బయట పెద్ద పెద్ద బోధకుల్లాగా పేరు పొందుతున్న వాళ్ళు అనేక మంది లక్షలు కోట్లు సంపాదించుకొని వాళ్ళ విలాసవంతమైన జీవితాలు జీవిస్తూ తప్పుడు బోధలు చేస్తున్న వాళ్ళు అనేక మంది వైపు ప్రజలు ఆకర్షింపబడుతున్నారు. సత్యమైన వాక్యం ఎవరైనా చెప్తే పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు. అసలు వినే పరిస్థితే లేదు. అటువంటి కాలంలో భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. మొదటి శతాబ్దంలో గలతీ సంఘంలో ఆ సంఘాల్లో జరిగిన పరిస్థితి ఇప్పుడు విపరీతంగా జరుగుతుంది లోకంలో. ఎవరైతే ఎవరైతే వాళ్ళకి ఇష్టమైన మాటలు చెప్తున్నారో, ప్రజలకి, విశ్వాసులకి ఈ లోకానుసారమైన ఆలోచనలకు అనుగుణమైనటువంటి వాక్యం చెప్తున్నారో, వాళ్ళ వైపు ప్రజలు ప్రయాణం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ సొంత పేరు పెంచుకోవడానికి. నాకీయన తెలుసు, ఆయన తెలుసు అంటే ఆయన పెద్ద ఫేమస్ కాబట్టి నేను కూడా ఫేమస్ అయిపోతాను. ఆయనకి బాగా పెద్ద పేరుంది కాబట్టి నా పేరు కూడా పెరిగిపోతుంది. నేను పలానా చర్చికి వెళ్తానండి అని చెప్పుకోవడం మనకు గర్వంగా ఉండాలి. నేనండి ఒక దగ్గర ఒక 20 మంది కూడుకుంటారండి, 30 మంది కూడుకుంటారండి. అది ఎవరికి తెలీదండి. ఆ సంఘం ఒక చిన్న ప్లేస్‌లో జరుగుతదండి, స్థలంలో జరుగుతదండి అని చెప్పుకోవడం ఎవరికి ఇష్టం ఉండదు. నేనా పెద్ద చర్చి, ఊర్లోనే పెద్ద చర్చి ఉంది కదా, అక్కడికెళ్తా అని చెప్పుకోవడం ఇష్టం. ఎందుకంటే పేరు కావాలి, గొప్పతనం కావాలి. మనిషి ఆలోచనలే దేవుడి నుంచి దూరం చేస్తాయి. ఎవరి ఎవరి జ్ఞానం మీద వాళ్ళు ఆధారపడడానికే ప్రజలు ఇష్టపడతారు. విశ్వాసులతో సహా, విశ్వాసులు అనబడే వాళ్ళతో సహా. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మన పరిస్థితి ఎట్లా ఉందని ఆలోచించుకో అవసరం ఉంది. ఒక మాట నేను చదువుతాను చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 44, 45 వచనాలు చదువుతారా ఎవరైనా? యోహాను సువార్త 8వ అధ్యాయం 44, 45 వచనాలు. మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోర్చున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. చూసారా? ఇటువంటి పరిస్థితే పౌలు భక్తునికి ఎదురైంది. ఇటువంటి పరిస్థితులే నిజమైన దైవ సేవకులకి ఈ రోజుల్లో ఎదురవుతుంది. మీరు చూస్తే ఇటువంటి పరిస్థితి యేసు ప్రభు వారు ఎటువంటి పరిస్థితి ఎదుర్కొన్నాడో ఆ రోజుల్లో, అటువంటి అంతకన్నా భయంకరమైన పరిస్థితులు ఈ రోజుల్లో. భయంకరమైన పరిస్థితి. అంటే ప్రజలు అపవాది చేసే మోసానికి లొంగిపోతున్నారు కానీ, యేసు ప్రభు వారు సత్యం చెప్తుంటే వాళ్ళకి ఇష్టపడట్ల. పౌలు భక్తుడు అబద్ధికులు, తప్పుడు మాటలు చెప్పేవాళ్ళు, సైతాను వైపు ఉన్న వాళ్ళ మాటలు ప్రజలకు ఆకర్షణీయంగా ఉన్నాయి. మనకు అనిపించవచ్చు తప్పుడు బోధకులు తప్పండి అని. కానీ అలా తప్పుడు బోధకులు తప్పై ఉండొచ్చు. కానీ ప్రజలు వాక్యం చదువుకోవాలి, వాక్యం చెప్తుందే ఈ వెళ్ళి చెప్తున్నారా? యేసు ప్రభు వారు చెప్పిన మాటలు ఇవేనా? యేసు ప్రభు వారి జీవితం ఇలాగే ఉందా అని మినిమం ఆలోచించే పరిస్థితుల్లో ప్రజలు లేరు. విశ్వాసులు అనబడే వాళ్ళు లేరు. క్రైస్తవులు అనబడే వాళ్ళు లేరు. వేరే వాళ్ళ అన్యుల సంగతి తర్వాత ఎవరైతే దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్తున్నారో వాళ్ళే చాలా మంది తప్పుడు బోధకులు సంఘాల్లో, తప్పుడు బోధకులు వాక్యాలు వింటూ వాళ్ళ జీవితాలను సాగించుకుంటున్నారు. ఎందుకంటే తప్పుడు బోధకులు అందరూ ఈ లోకానుసారమైన జీవితానికి సహాయం చేస్తున్నారు. ఈ లోకానుసారమైన జీవితం గడపడానికి ఇంకా ప్రోత్సహిస్తున్నారు.
శరీరాశలు నెరవేర్చుకోమని చెప్తున్నారు. జీవపు డంబం పెంచుకోమని చెప్తున్నారు కదా! ఎంత భయంకరమైన పరిస్థితే చూడండి. ఆలోచించండి. ఆలోచించండి. మనం ఈ రోజుల్లో ఈ మాటలు ఆలోచించాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మనలో కూడా ఎంతమంది నమ్ముకుంటారో, ఎంతమందికి నిజంగా ఈ మాటలు అర్థమవుతున్నాయో దేవుడికి తెలుసు. మనం ఆలోచించుకుందాం. దేవుని పక్షాన నిలబడదాం. ఆ కొద్ది మందిలో మనం ఉందాం. ఆ శేషం దేవుని యొక్క రెమినెంట్‌లో, ఆ శేషంలో మనం ఉందాం అని నిజమైన క్రైస్తవ జీవితాన్ని అర్థం చేసుకొని జీవించాలని తీర్మానించుకుందాం. మీరు ఆలోచించండి. చూడండి వీళ్ళు ఎంత అంటే ఎంత త్వరితంగా తొం ఎంత ఫాస్ట్‌గా తొందరగా మారిపోయారో వీళ్ళు చూడండి. ఎంత త్వరితంగా. ఒకసారి నేను ఇంతకుముందు మీకు చెప్పానో లేదో, సైతాన్ శిష్యుడు ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారు. నడుచుకుంటూ వెళ్తుంటే ఆహ్, ఒక మనిషి నడుచుకుంటూ వెళ్తూ సడెన్‌గా ఒక బాగా మెరుస్తున్నదొకటి ఆయన చేతికి దొరికింది మనిషికి. దొరికితే ఆ చిన్న పెద్ద సైతాన్ని అడిగాడు. ఏంటి ఆయనకి ఏం దొరికింది మీకు తెలుసా? ఆ! తెలుసు. ఏంటంటే అది సువార్త. దేవుని గురించిన సువార్త దొరికింది. నీకేం భయం లేదా? నీకేమి బాధ అనిపించట్లేదా? సువార్త దొరికితే నువ్వేం పట్టించుకోవట్లేదు. అంత అమూల్యమైన రాయి పట్టుకొని వెళ్ళిపోతున్నాడు అనంటే, పెద్ద సైతాన్ అన్నాడంట, ఆ రాయి నుంచి నేను ఎంత ఈజీగా అతన్ని పడగొట్టాలో నాకు తెలుసు. నువ్వేం కంగారు పడకన్నాడు. సువార్త దొరికి చేజారిపోయి దేవునికి దూరం అయిపోతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. దొరికిందన్న భ్రమలో, మారుమనస్సు పొందామన్న భ్రమలో, రక్షణ పొందామన్న భ్రమలో అనేక మంది దేవునికి దూరం అయిపోతున్న వాళ్ళు. ఒక భక్తుడేమన్నాడంటే, చాలా మంది క్రైస్తవులు ఏ విధంగా మోసపడుతున్నారంటే, ఒకరోజు ఒకరోజు మీద వాళ్ళ జీవితం అంతా ఆధారం చేసుకుంటున్నారు. నేను ఒకప్పుడు రక్షణ పొందాను. ఒకరోజు నేను బాప్తిస్మం తీసుకున్నాను. అది చాలు అనుకుంటున్నారు చాలామంది. అది కాదు జీవితం అక్కడ ప్రారంభమైంది. కొనసాగించాలన్నది అర్థం కాకుండా చేసేస్తున్నాడు సైతాన్. ఈజీగా, ట్రిక్కీగా చాలా ఈజీగా, సులభంగా మనల్ని మోసం చేసి, శరీరానుసారమైన జీవితం వైపు మనల్ని నడిపించేసి, దేవుడు దొరకకుండా నిజమైన శాంతి, సమాధానాలు, సంతోషం ఇవన్నీ దొరకకుండా చేసేస్తున్నాడు సైతాను. మనిషికి అది ఇష్టంగా ఉంది. అందుకనే దేవునికి దూరం అయిపోతున్నారు అనేక మంది. చూడండి మన పాస్ట్‌లో ఎలాగున్నారు సువార్తలు చాలా గౌరవంగా, నాకిది అవసరం. యేసుప్రభు వారు అవసరం. నాకు రక్షకుడు అవసరం. నా ప్రభువుగా ఆయన్నుంచుకుంటాను అని ఇష్టపడిన వాళ్ళే. ఇప్పుడు దేవుని జీవితం అంటే, సత్యం అంటే, నీతి నిజాయితీలంటే ఇష్టం లేదు. దేవుని కోసం బ్రతకడం అంటే, దేవుని చిత్తం చేయడం అంటే ఇష్టం లేదు. చూసారా? ఎంత ఈజీగా సులభంగా మోసపోతున్నారన్నది. 16వ వచనం చదువుతున్నాను చూడండి. నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతినా, వారు మీ మేలు కోరి మిమ్మును చూడండి ఎంత చక్కగా శత్రువు ఎట్లయిపోయిన నిజంతో ఆయన సత్యం చెప్పినందుకు శత్రువైపోయాడు. సత్యం మాట్లాడితే శత్రువులైపోతున్నారు. దేవుని సేవకులు. సత్యం మాట్లాడినోళ్ళకి సంఘాల్లో లోకం సంగతి తర్వాత సంఘాల్లో విలువ లేదు. సత్యం మాట్లాడినోళ్ళకి సంఘాల్లో విలువ లేదు. అటువంటి భయంకరమైన, మోసకరమైన దినాల్లో మనం ఉన్నాం. ఆలోచించుకోండి. సత్యం వైపు ఉందామా? మనకు విలువ ఉండకపోవచ్చు. మనల్ని దూషించొచ్చు, మనల్ని అవమానించొచ్చు, మనల్ని రిజెక్ట్ చేయొచ్చు. అటువంటి కాలంలో మనం ఆల్రెడీ ఉన్నాం. కాబట్టి మనమేమి కంగారు పడాల్సిన అవసరం లేదు. అయ్యో! సత్యం మాట్లాడుతుంటే ఈళ్ళంతా ఏంటండి అంగీకరించట్లేదు, వినిపించుకోవట్లేదు. ఏంటండి సంఘంలోని క్రైస్తవులు ఎట్లున్నారేంటండి అని ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే లోకం ఈ విధంగా ఉంటదని ముందే తెలుసు.
కాబట్టి మనం ఉండకూడదు. మనం కూడా అటువంటి లోకంలో కలిసిపోదామా? సత్యం వైపు ఉందాం. సువార్త సత్యం. సువార్త అంటే యేసు ప్రభువారి జీవితం. యేసు ప్రభువారు చూపించిన మార్గం. ఆ మార్గంలో దేవుని చిత్తానుసారమైన మార్గంలో నడవాలి అని తీర్మానించుకోవడం. రోజు ఆ విధంగా నడవడానికి పరిశుద్ధాత్మ దేవునికి సత్యం వైపు ఉండడం అంటే. పౌలు భక్తుడు ఈజీగా వాళ్ళకు అనుగుణమైన మాటలు చెప్పొచ్చు. ఆయన కూడా యూదుడే. ఆయన కూడా ధర్మశాస్త్రం అర్థం చేసుకున్నవా. వీళ్ళ ఈ తప్పుడు బోధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకన్నా 1000 రెట్లు ధర్మశాస్త్రం తెలుసు. వాళ్ళకన్నా నిష్ఠ కలిగినటువంటి పరిస్థితి ఆయన. అంత గొప్ప నియమనిష్టలతో ఉన్నవాడు అదంతా వ్యర్థమని పెంటతో సమానంగా ఎంచుకున్నవాడు పౌలు భక్తుడు. సువార్త కోసం ఆయన నిల్చుంటున్నాడు. వీళ్ళందరూ ఆయన్ని తిట్టిన ఏం పర్వాలేదు, కానీ ఆయన సత్యం నుంచి దూరంగా వెళ్ళిపోవట్లేదు. వాళ్ళకి ఇంకా చెప్పడానికే ప్రయత్నం చేస్తున్నాడు. ఉత్తరాలు రాస్తున్నాడు. కలవాలని ఇష్టంగా ఉందని చెప్తున్నాడు. డైరెక్ట్గా మీతో మాట్లాడాలని, మీ పరిస్థితి బాగాలేదయ్యా, మీతో మాట్లాడాలని ఉంది నాకు, మీ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది, ప్రసవ వేదన అనుభవిస్తున్నాను, అంత ఇది సువార్త అంటే. ఇది మనం ప్రజల మధ్య పనిచేసే విధానం అంటే. సేవకులు నేర్చుకోవడానికి పాఠాలు ఉన్నాయి, విశ్వాసులు నేర్చుకోవడానికి పాఠాలు ఉన్నాయి ఈ వచనాల్లో. నిరాడంబరమైనటువంటి నిస్వార్థమైనటువంటి సువార్త సేవకులు రావాలి. సత్యం కోసం నిలబడే సువార్త సేవకులు రావాలి. సత్యం కోసం నిలబడే విశ్వాసులు తయారవ్వాలి. ప్రపంచం, లోకం నాశనాన్ని వైపు మళ్ళబడుతున్నప్పుడు లోకానికి యేసు ప్రభు వారి సువార్త అవసరం అని ధైర్యంగా చెప్పే సువార్త సేవకులు రావాలి. ఈ రోజుల్లో సువార్త సేవకులు అంటే, పాస్టర్లు అంటే బాగా డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. రాజకీయ నాయకులతో ఈ లోకానుసారమైనటువంటి జీవన విధానాలతో తొలతూగుతున్న వాళ్ళతో కలిసిపోతున్న వాళ్ళు ఉన్నారు. భయంకరంగా ఉంది క్రైస్తవ జీవిత లోకం. సో కాబట్టి మనం అటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళకూడదు. అర్థం చేసుకోండి. మనకి శ్రమలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, సంఘాలు మనం ధృవీకరించిన, దైవ సేవకులు అనబడే వాళ్ళు ధృవీకరించిన, తోటి విశ్వాసులు అనబడుతున్న వాళ్ళు మనల్ని అర్థం చేసుకోకపోయినా, దేవుని యేసు ప్రభు వారి మార్గంలోనే వెళ్ళాలి. దేవుని చిత్తమే చేయాలని తీర్మానించుకోవాలి. అంత దీనిగా ఉంటే గానీ మన జీవితాలు బాగుపడవు. ఒకవైపు ఈ టెక్నాలజీ అన్నది, మొబైల్ ఫోన్స్, లేకపోతే ఈ టెక్నాలజీ అన్నది, ఈ సాంకేతికమైనటువంటి పరికరాలు, ఈ పనిముట్లున్నాయి, సెల్ ఫోన్లు, ఇవన్నీ కూడా అవి ప్రజల్ని భయంకరంగా మోసం చేస్తున్నాయి. దేవుని సేవకుల్ని, విశ్వాసుల్ని భయంకరంగా మోసం చేస్తున్నాయి. ఆలోచించుకోండి. దేవునితో సమయం గడిపే సమయం లేదు. ఎవరికి వాళ్ళే బిజీ. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు పనులు ఫాస్ట్‌గా చేసుకోవచ్చు. అయినా సరే సమయం లేదు చాలామందికి. ఎందుకంటే ఎక్కువ డబ్బులు కావాలి, ఎక్కువ ఇల్లు కావాలి, ఎక్కువ ఇవి కావాలి, ఆస్తి కావాలి, ఐశ్వర్యం కావాలి, విలాసవంతమైన జీవితం కావాలి. ఇటువంటివన్నీ ఉంటే ఇంకెక్కడ సువార్త సేవ చేస్తారు? సువార్త సేవకులు అనేవాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి ఇష్టపడుతున్నారు. విశ్వాసులు అనేవాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికే ఇష్టపడుతున్నారు. ఇంకెక్కడ దేవుని సేవ జరుగుతుందండి? దేవుని సేవ జరుగుతుంది. ఒకసారి చూడండి, ఒకప్పుడు దేవుని సేవ ఎట్లా జరిగేవో, పౌలు భక్తుని యొక్క ఆలోచనలు ఎట్లుండేవో చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలు చదువుతారా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలు దయచేసి ఎవరైనా చదివినిపిస్తారా? కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమియూ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు, మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక
ఇతరుల కార్యములను కూడా చూడవలెను. చూడండి, అదర్ మైండెడ్‌నెస్ ఉండాలి. అంటే ఇతరుల గురించిన ఆలోచన. అది లోకంలో అనేక మంది నశించిపోతున్నారు. నా కుటుంబంలో అనేక మందికి నిజమైన క్రైస్తవ జీవితం తెలియట్లేదు. సంఘంలో అనేక మందికి నిజమైన క్రైస్తవ జీవితం తెలియట్లేదు. వాళ్ళకి చెప్దాం, లేకపోతే వాళ్ళతో మాట్లాడతాం. వాళ్ళ ఆత్మీయ పరిస్థితి ఎట్లున్నది? వాళ్ళ స్పిరిచ్యువల్ కండిషన్ ఎట్లా ఉంది? ఆత్మీయంగా వాళ్ళ ఏ పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళతో మాట్లాడితే గాని తెలీదు. వాళ్ళతో మాట్లాడితే గాని తెలీదు. మాట్లాడడానికి దైవ సేవకులకి సమయం లేదు. విశ్వాసులకి దేవుని వాక్యం వినడానికి, దేవుడు సత్యం చెప్పే వాళ్ళ మాటలు వినడానికి సమయం లేదు. ఎందుకంటే నాకు బోలెడు పనులండి అని విశ్వాసులు. ఎందుకంటే నాకు చాలా పనులండి అని దైవ సేవకులు. బిజీ లైఫ్స్. కొంతమంది దైవ సేవకుల్ని కలవాలంటే, వాళ్ళ ఇంటికి రావాలంటే డబ్బులివ్వాలి. ఇంతింత డబ్బులిస్తే మన ఇంటికొస్తారు. మాట్లాడాలంటే డబ్బులివ్వాలి. ఆయనతో మాట్లాడాలంటే, ఫోన్‌లో మాట్లాడాలంటే కుదరదు. పిఏ మాట్లాడతాడు. అంత భయంకరమైన దైవ సేవకులున్నారు. సో, ఇంత ఘోరంగా పరిస్థితులు ఉంటున్నప్పుడు మనం, మనం తీర్మానించుకోవాలి సాయంత్రకాల సమయంలో. నిజమైన దైవ సేవ నిస్వార్థంగా చెయ్యాలి అనే దైవ సేవకులు రావాలి. ప్రార్థన చేయాలి మనం. అటువంటి విశ్వాసుల సంఘంలో నిలబడాల. ప్రార్థన చేయాలి మనం. సో, ఇటువంటి క్రైస్తవ జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 24-27 వరకు చదువుతారా? పౌలు భక్తుడు ఎట్లా పరిచర్య చేస్తున్నాడో చూడండి. మొదటి కొరింథీయులు 9, 24-27 వరకు. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లుగా పరుగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములయందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరుగెత్తువాడను కాను. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు కానీ, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నిలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. చూడండి, దైవ సేవకులు ఎలాగ ఆలోచిస్తున్నాడో చూడండి పౌలు. నేను మీకు చెప్తున్నా, నేను మీకు చెప్తున్నా, నేను ఫెయిల్ అయిపోతానేమో. నేను దూరం అసలు సంగతి మీకు చెప్పినవి నేను పాటించకుండా నేనైపోతానేమో అనే ఆలోచన. నేను సరిగ్గుండాలా. నేను పందెపు రంగంలో ఒక్కడే గెలుస్తాడు. అలాగే నేనేమాత్రం ఇదైపోయినా ఓడిపోతా. నేనేమాత్రం లోకంలో పడిపోయినా, శరీరాశల్లో పడిపోయినా, జీవపు డంబంలో పడిపోయినా ఇంక నేనే సువార్త చెప్పగలను. చూడండి ఎంత విమర్శించుకుంటున్నాడు, ఆలోచిస్తున్నాడు. జాగ్రత్తగా ఉండకపోతే నాకు పరుగులో ఫెయిల్ అయిపోతా. ఏమాత్రం లైన్ పక్కకెళ్ళానా అయిపోయింది. పందెం పోయింది. ఓడిపోతా. దైవ సేవకులు అనేవాళ్ళు ఈ విధంగా, విశ్వాసులు అనేవాళ్ళు ఇటువంటి ఆలోచన కలగాల. చాలా మంది ఇతరులకు చెప్పిన వాళ్ళు, పాటించిన వాళ్ళు అనేక మంది, దేవుని వాక్యానికి లోబడిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. సత్యానికి స్టాండ్ అవుతున్న వాళ్ళు చాలా 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 తక్కువ మంది ఉన్నారు. ఎవరికి వాళ్ళే పేరు పెంచుకోవాలా, గొప్పగా ఫీల్ అవ్వాలా, అందరికన్నా చర్చిలో నాకు రెస్పెక్ట్ కావాలా, నేను గొప్పవాడిని అవ్వాలా, ఇటువంటివన్నీ కూడా మనల్ని పందెం రంగంలో ఓడిపోయేటట్లు చేస్తాయి. యేసుప్రభు వారు ఏం చేశాడంటే శిష్యులందరిని పిలిచి కాళ్ళు కడిగేసాడు. అందరు రండి. నాకు అర్థమవుతుందా? అంత తగ్గించుకుంటేనే సువార్త సేవ చేయగలం. పౌలు భక్తుడు బతిమాలుకుంటున్నాను, అడుక్కుంటున్నానని గడిచిన వారంలో మనం చదివి. ఎందుకంత దిగజారాలి ఆయన? ఆయన ఏమో తక్కువ వాడా? లోకంలో లోకానుసారమైన జీవితం లాగా ఆయన కంపేర్ చేసుకుంటే, ఆయన పోల్చుకుంటే తగ్గేవాడు కాదు. యేసు ప్రభు వారిని బట్టి, యేసు ప్రభు వారి యొక్క ప్రేమను బట్టి
శిలువ మరణం పొందినంతగా ఆయన తగ్గించుకున్నాడు. నేనెందుకు తగ్గించుకోకూడదు? ఇది క్రైస్తవ జీవితం అంటే. సువార్త సేవ అంటే చాలా సున్నితమైంది. మనల్ని మనం కాపాడుకుంటూ దేవుని సేవ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు గలతీ సంఘానికి ఎట్లా చెప్పాలా? ఎలాగ ఉండాలా? నన్ను చూడండి అని చెప్పగలిగే ధైర్యం పౌలు భక్తునికుండాల. నేను చూడండి సత్యం వైపున్నాను. వేలు పెట్టి చూపించగలరా మీరేమన్నా? తప్పుడు బోధకులతో కంపేర్ చేయండి అని చెప్పగలుగుతున్నాడు. అలా చెప్పగలిగి అలాంటి సేవ చేస్తేనే అయినా ప్రజలు నమ్మకపోవచ్చు. కానీ మన వైపు నుంచి మనం అటువంటి పరిచర్య చేయాల్సిన అవసరం ఉంది. మా విశ్వాసులనేవాళ్ళు అటువంటి దైవ సేవకుల్ని, పౌలు భక్తుని లాంటి దైవ సేవకుల్ని నమ్మాల్సి ఇది మనం అర్థం చేసుకోవాలండి. లేకపోతే మన జీవితాలు చాలా ఈజీగా మోసంలోకి నెట్టబడే అవకాశం ఉంది. చూడండి. శక్యమైతే చూడండి 17వ వచనం చదువుతున్నారు. వారు మీ మేలు కోరి మిమ్మును ఆసక్తితో వెంటాడువారు కారు. చూడండి. మీరే తమ్మును వెంటాడవలనని మిమ్మును బయటికి త్రోసివేయవచ్చు. వాళ్ళ మోటివ్ ఏంటి? తప్పుడు బోధకులు. వారు అంటే ఇక్కడ ఎవరు? తప్పుడు బోధకులు. ఎవరైతే వాళ్ళని గలతీ సంఘాల్లో ఉన్న విశ్వాసుల్ని దేవునికి దూరం చేస్తున్నారో, మాయ మాటలు చెప్పి, పండగలు చేయమని, సున్నతి చేసుకోమని, ఆచారాలు పాటించితే మీకు దేవుడు సంతోషిస్తాడని తప్పుడు బోధలు చేస్తున్నారో వాళ్ళ గురించి చెప్తున్నాడు. వాళ్ళకి మీ మీద ఏమి మంచి అభిప్రాయం, మిమ్మల్ని ఇది చేయాలని కాదు, మీ మేలు కోరేవాళ్ళు కాదు. అందుకోసం మీ వెంటబడట్లేదు వాళ్ళు. ఎందుకు వాళ్ళు వెంటబడుతున్నారంటే మీరే వాళ్ళ వెంట పడాలని, దేవుని నుంచి దూరం వెళ్ళిపోవాలని వాళ్ళ ఆకాంక్ష. అంటే వాళ్ళను ఫాలో అవ్వాలని. అంటే వాళ్ళ పేరు పెంచుకోవడానికి వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళ పేరు పెంచుకోవడం ఈ రోజుల్లో చూడండి అనేక మంది దైవ సేవకులు వాళ్ళ పేరు పెంచుకోవడానికి, వాళ్ళ పరిచర్య పేర్లు పెంచుకోవడానికి, ఈ లోకంలో గొప్పవాళ్ళుగా చెప్పబడ్డానికి ఇష్టపడుతున్నారు. ఘోరమైన పరిస్థితులు అయినా ప్రజలు వాళ్ళ వెంటే తిరుగుతున్నారు. దేవునికి దూరం అయిపోతూ వాళ్ళ వెనకాల పడుతున్నారు. అటువంటి తప్పుడు బోధకుల వెంట పడతాం. ఎంత భయంకరం చూడండి. ఆలోచించుకోండి. రోజుల్లో మనం ఇటువంటి ప్రజల మధ్య, ఇటువంటి దైవ సేవకులు ఉన్న కాలంలో, ఇటువంటి విశ్వాసులు అనబడే మనం గాని గుర్తు చేసుకో, ఇది వాక్యానుసారమైన జీవితం కాదు, వాక్యానుసారమైన బోధకులు కాదు, వాక్యానుసారమైనటువంటి విశ్వాసులు కాదు అని అర్థం చేసుకొని మనం ఇటువంటి సువార్తని నమ్మకుండా బయటపడకపోతే భయంకరంగా మనం కూడా మోసపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. చూడండి 18వ వచనం. నేను మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమే కాక ఎల్లప్పుడూ మంచి విషయంలో ఆసక్తిగా నుండుట యుక్తమే. చూడండి. అంటే ఏంటి? ఆసక్తి అనేది మంచి విషయాల్లో ఉండమన్నాడు. ఇటువంటి చెడు ఆచారాలు పాటించడం, సున్నతి చేసుకోవడం, దీని విషయంలో ఆసక్తి కాదు. పండగలు చేయడం, వీటి విషయంలో ఆసక్తి కాదు. చాలా మందికి క్రిస్మస్ పండుగ అంటే చాలా ఆసక్తి. ఈస్టర్ పండుగ అంటే చాలా ఆసక్తి. ఏదైనా ప్రోగ్రామ్ చేయమంటే, ఏదన్నా ఇది చేయమంటే చాలా ఆసక్తి కనపరుస్తారు. అందులో కాదు ఆసక్తి ఉండాల్సింది. నేనున్నా లేకపోయినా, పౌలు భక్తుడు ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా కాదు. నేనున్నా లేకపోయినా సరే మీరు మంచి విషయం ఆసక్తిగా ఉండండి. అటువంటి వాటి విషయంలో ఉండాలి, జెలస్గా ఉండాలి, ఉండాలని చెప్తున్నాడు. ఆసక్తి ఉండాలి మంచి విషయాల్లో, దేవుని చిత్తం చేయడం విషయంలో, ఇతరులకి ఆత్మీయంగా పడిపోతున్న వాళ్ళకి సాయం చేయడం విషయంలో, మంచి విషయాల్లో ఆసక్తి చూపండి. నేనున్నా లేకపోయినా ఆసక్తి చూపించండి అని చెప్తున్నాడు. ఎందుకు ఉన్నా లేకపోయినా అని చెప్తున్నాడు? పౌలు భక్తుడు ఉన్నప్పుడు ఆసక్తిగా ఉన్నారు చాలా మంది. నేను ఇప్పుడు లేకపోయేసరికి మొత్తం ఆసక్తి పోయి, నేను అక్కడ లేకపోయి ఉండొచ్చు. అయినా సరే మీరు మంచి విషయంలో ఆసక్తిగా ఉండండి. నేను ఉన్నప్పుడు ఎట్లున్నారు అలాగ ఉండమని చెప్తా ఉన్నాను.
ఇంకా చూడండి, ఈ 18వ వచనం చూస్తే అసలు పౌలు భక్తునికి వాళ్ళ పట్ల ఉన్న ప్రేమ, నిజమైన దైవ సేవకులంటే ఇటువంటి ప్రేమ ఉండాలి. చూడండి ప్రేమ, నా పిల్లలారా ఎలా చెప్తున్నాడు చూడండి. ఇంతకు ముందు ఇంతకు ముందు కూడా మనం చదువుకున్నాం అని మాట్లాడాడు. అలాగే ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, నా పిల్లలారా అని ఇది ఊరకనే వచ్చిన మాట కాదండి. ఆయన సొంత పిల్లల్లాగా చూస్తున్నాడు. సొంత పిల్లలు తప్పిపోతే ఎలాగో బాధపడతారో అలాగే బాధపడుతున్నాడు. మనం కూడా మన ఇంట్లో అనేక మంది ఆత్మీయ పరిస్థితి బాలేనప్పుడు గోజాడి ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆసక్తి ఉందా? మంచి విషయాల్లో ఆసక్తి ఉందా? ఆసక్తి పెంచుకోవాలి. సత్యం కోసం నిలబడాలి. ప్రార్థన చేయండి. వాళ్ళు వాళ్ళు బాగుపడాలన్న భారం కావాలి. అది నేను చెప్తే వచ్చేది కాదు. దేవుడి నుంచి మీకు కలగాలి. కలిగితేనే అవుతది. లేకపోతే అవ్వదు. నేను ఈ బైబిల్ స్టడీ చెప్పిన తర్వాత మీ మటుకు మీరు ఉండొచ్చు. మళ్ళీ ఈ లోకంలో, శరీరాశల్లో, ఈ లోక తీరులో పడిపోవచ్చు. కానీ నిజంగా దేవునికి మీరు సమర్పించుకుంటే, పరిశుద్ధాత్మ దేవుని దగ్గర ప్రార్థన చేసి, దేవా నా జీవితం బాగుపడాలి నాన్న. నా కుటుంబం జీవితాలు బాగుపడాలి. నా పిల్లలు, నా కుటుంబము అంతా దేవుని సేవలో, దేవుని చిత్తంలో ఉండాలి నాయన అని ప్రార్థన చేసుకోవాల్సిన అవసరం. నా చుట్టుపక్కల వాళ్ళు కూడా అటువంటి జీవితంలోకి నేను నడిపించగల భాగ్యం నాకు దొరకాలని ప్రార్థన చేసుకోవాల్సిన అవసరం. చూడండి అంత భారంగా ఆయన ఉన్నాడన్నది. ఇటువంటి భారం క్రైస్తవులకి లేదు ఈ రోజు. సేవకులకి లేదు. విశ్వాసులు అనబడే వాళ్ళకి లేదు ఈ భారం. ఎవరు పిల్లల్లాగా అనుకునేది. డబ్బులిస్తే చాలు అనుకునే సేవకులు. ఆఫరింగ్ చేస్తే చాలు. నువ్వు రెగ్యులర్‌గా చర్చ్‌కొచ్చి ఆఫరింగ్ చేస్తున్నావా లేదా? చాలు ఆళ్ళకి. ఆఫరింగ్ ఎంత ఎక్కువేస్తే అంత ఎక్కువ పొగిడి పంపించేస్తారు. అది కాదు. విశ్వాసులు అనబడే వాళ్ళు ఏం చేయాలా? ఎక్కువ డబ్బులు సంపాదించుకోవాలా? పాస్టర్ గారి పేరు పాస్టర్ గారి దగ్గర వాళ్ళ సేవకుల దగ్గర పేరు సంపాదించుకోవడానికి వాళ్ళకి తెలిసేటట్లు డబ్బులియ్యాలి. చాలా భయంకరం. చాలా భయంకరం. పెద్దవాళ్ళని ఒకలాగా, చిన్నవాళ్ళని ఒకలాగా చూసే సేవకులున్నారు లోకంలో. మనం కాలంలో మనం ఉన్నాం. తారతమ్య భేదాలు చూపించే సేవకులు. మన ఆత్మీయ పరిస్థితి అంటే ఎవరికి అవసరం లేని సేవకులు. సో, కాబట్టి చాలా చూడండి, నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మా విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. మీ విషయమై. చూడండి, అంటే దేవుని యొక్క స్వరూపం, ఇమేజ్ అంటే యేసు ప్రభువారు సంపూర్ణంగా మీలో కనబడాల. అబ్బా! ఏమి టార్గెట్ అండి ఆయనది. ఏమి టార్గెట్ చూడండి. ఇటువంటి టార్గెట్ ఉన్న సేవకులు ఎక్కడైనా ఉన్నారా అసలు మనం? మీరు యేసు ప్రభువారి లాంటి ఆలోచనలు, యేసు ప్రభువారి లాంటి నడవడిక మీలో కనబడాల. నా నా కోరికది. అబ్బా! క్రైస్తవులు ఎంత ఎంత దూరంగా దేవునికి, దేవుని ప్రేమకి, నిజమైన సేవకి ఎంత దూరం అయిపోయిందో చూడండి క్రైస్తవ లోకం. ఎంత దూరం అయిపోయిందో చూడండి. ఏర్పడి వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. అబ్బబ్బబ్బబ్బబ్బా! ఇది ఆయన పరిస్థితి. ఇది మనకు కలగాలి. ఈ రాత్రికాల సమయంలో దేవుని సేవకులకి, విశ్వాసులకి ఇటువంటి భారం మన హృదయంలో నింపబడాల. పరిశుద్ధాత్మ దేవునికి ప్రార్థన చేద్దాం. నాయన నాకు కూడా ఇటువంటి భారం, ఇటువంటి జీవితం ఇవ్వు నాయన మా సంఘానికి, మా సంఘాలకి, మా విశ్వాసులకి అని ప్రార్థన చేయాలా. చూడండి 20వ వచనం. మిమ్మల్ని గూర్చి ఎటు తోచకయున్నాను. నేను ఇప్పుడే మీ మధ్యకు వచ్చి మరి ఒక విధముగా మీతో మాట్లాడగూర్చు. ఈ ఉత్తరంలో అలా కాకుండా ఇంకోలాగా మాట్లాడాలని మీతో. దగ్గర కూర్చొని మీ దగ్గర మీతో మాట్లాడాలని ఉంది అని చెప్తున్నాడు. ఇక్కడ ఒక టోన్ ఉంది. అంటే ఇక్కడ ఒక స్వరంతో మాట్లాడుతున్నాడు పౌలు భక్తుడు. కలిస్తే ఇంకా వేరేగా మాట్లాడతాను ఇంకా అని చెప్తున్నాడు. అంటే కలవాలని ఉంది ఆయనకి. ఏది భారం? ఏది భారం? ఆలోచించుకోండి. ఇటువంటి భారం మన సంఘం పట్ల, మన విశ్వాసుల పట్ల, మన కుటుంబాల పట్ల మనకు ఉండాలని మనం ప్రార్థన చేసుకోవాలి.
ఇటువంటి సేవ జరగాల, ఇటువంటి విశ్వాసులు తయారవ్వాలా అని ఆలోచించుకుందాం. ఇటువంటి పౌలు భక్తుని లాంటి సేవకులు, లేకపోతే నిజమైన విశ్వాసులు, ఇటువంటి పౌలు భక్తుని లాంటి మాటలు చెప్పే వాళ్ళని ఎంకరేజ్ చేసే విశ్వాసులు, వాళ్ళ సత్యాన్ని అర్థం చేసుకొని సత్యాన్ని నమ్మే విశ్వాసులు కావాలి. మీకేమన్నా సందేహాలు ఉంటే అడగొచ్చండి, అనుమానాలు ఉంటే అడగొచ్చు, మీరేమన్నా చెప్పాలనుకున్నా చెప్పొచ్చు, నేర్చుకున్నావు కూడా చెప్పొచ్చు. ఈరోజు మెయిన్గా అంటే సేవకులు విశ్వాసుల పట్ల అనే కాదు కానీ ఒక విశ్వాసి తోటి విశ్వాసి పట్ల అంటే ఎవరన్నా కొంచెం ఆత్మీయ స్థితిలో కొంచెం దిగజారిపోతున్న స్థితిలో, వెనుకబడిపోతున్న స్థితిలో ఉన్నా కూడా వాళ్ళ పట్ల ఎట్లాంటి భారం మనం కలిగి ఉండాలి అన్నది మెయిన్. మంచి విషయాల్లో మనం ఆసక్తి కలిగి జీల్ కలిగి ఉండాలి. అందుట్లో కాంపిటేటివ్ గా మనం ఉండాలి. ఒకరిని ఒకరం ప్రోత్సహించుకుంటూ ఎంకరేజ్ చేసుకుంటూ. అవును. అంటే కాంపిటేటివ్గా అంటే మనల్ని మనం పరిశీలించుకోవడంలో అంటే మనం శరీరంలో మళ్ళీ లోకంలో కలిసిపోతామేమో అన్న పరిశీలనలో ఆ లైన్ తప్పిపోకుండా మనల్ని పరిగెత్తాలి మనము మనం. జాగ్రత్త చేసుకుంటూ. అంతేనా బ్రదర్? అవును, 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 అవును. మనం లోకంలో కలిసిపోకుండా అనేక మంది సేవకులు లోకంలో కలిసిపోతున్నట్లు కాకుండా, మనం దేవుని వాక్యం ఏదైతే చెప్తున్నామో, ఏదైతే బోధ చేస్తున్నామో దానికి స్టిక్ అయ్యి ఉండాలి, దాన్ని పట్టుకోవాలి, సత్యం వైపు ఉండాలి పౌలు భక్తుల్లాగా. అలాగే సేవకులు అనేబడి వాళ్ళు, అలాగే విశ్వాసులు అనేవాళ్ళు ఇటువంటి సేవకులని ఇటువంటి ఎవరైతే సత్యం వైపు ఉన్నారో, నిస్వార్థంగా నిరాడంబరంగా దేవుని సేవ చేస్తున్నారో, వాళ్ళ మాటలకు విని లోబడి దేవుడు మాట్లాడుతున్నాడని అర్థం చేసుకునే విశ్వాసులు రావాలి. ఇప్పుడు చాలా మంది గలతీ సంఘంలో వాళ్ళు పౌలు భక్తులు వాళ్ళకి కదా, కేవలం సత్యం చెప్తున్నందుకు, నిజం మాట్లాడుతున్నందుకు, లేకపోతే ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు ప్రార్థన చేస్తే ముగించు. ప్రేమల తండ్రి, దయగల దేవ, నీకు లెక్కలేని వందనాలు, స్తోత్రం నాయన. తండ్రి, ఇది నాన్న ప్రభువా, నన్ను కూడా ఈ బైబిల్ స్టడీలో జాయిన్ అయ్యేలా చేసిన విధానం బట్టి నీకు లెక్కలేని వందనాలు, స్తోత్రం చెల్లించుకున్నాను తండ్రి. అయ్యా, వాక్యం బోధిస్తున్న నీ దైవ సేవకుని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకున్నాను నాయన. నిజమే ప్రభా, సత్యం వైపే మేము తిరగాలని మరొకసారి మాకు హెచ్చరించిన విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకున్నాను నాయన. సత్యమైనది నీ వాక్యం నాయన. ఆ వాక్యంతోనే మేము బ్రతుకుటకు మాకు సహాయం చేయండి తండ్రి. అట్టి ధైర్యం మాకు దయచేయండి ప్రభా. అట్టి ఎబిలిటీ మాకు ఎంతో అవసరమైన తండ్రి నాయన. కృపగల దేవ, అట్టి అవకాశం మాకు దయచేయండి, మాకు అందరికీ దయచేయండి ప్రభా. నిజమే ప్రభా, ఎక్కడో ఏదో బాగుంటుందని అక్కడికి మేము వెళ్ళడం కాదు, ఉన్న సంఘంలోనే స్థిరంగా ఉండి ప్రభా సత్యమైన వాక్యం ద్వారా నేను నాయన నడుచుటకు సహాయం చేయండి. ఎన్నో మార్లు పడిపోయాము ప్రభా, నీ వాక్యం ద్వారా, నీ దేవదక్షుల ద్వారా ప్రభా మమ్మల్ని తండ్రి లేవనెత్తుతూనే ఉన్నారు తండ్రి. అందుబట్టి నీకు వందనాలు చెల్లించుకున్నాను తండ్రి. నీ వాక్యంతో ప్రతిదినం నాయన నాకు వెలుగులా నువ్వు చూపిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. గొప్ప దేవుడు అయ్యా నాయన, ఎలాంటి వారినైనా మార్చగల సమర్థుడు అయ్యా, నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా నాయన వాక్యానుసరమైన జీవితం మా అందరికీ దయచేయండి ప్రభా. అంచె దినాల్లో మేము ఉంటున్నాం తండ్రి. వాక్యం మా హృదయంలో బలపడకపోతే మా బ్రతుకులు ప్రభా అంతకంతకే నాయన. అట్టి స్థితి మాకొద్దు తండ్రి. నిజమైన దేవుడిని మేము నమ్ముకున్నప్పుడు మాలో కూడా ప్రవహించే ప్రతి ఒక్కటి సత్యం వైపు నడిపించడానికి సహాయం చేయమని నాయన ఈ చిన్న ప్రార్థన నీ పాదాల సందు చేర్చుకోమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్.